శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు ఎక్కువ నీటిని తరలిస్తూ తక్కువగా తీసుకుంటున్నట్లుగా రికార్డులు సృష్టిస్తోందని ఆరోపించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. నీటి తరలింపుకు సంబంధించి జాయింట్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు మంత్రి. మరోవైపు అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ అంశాలను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరానన్నారు హరీష్ రావు. మన రాష్ట్రానికి 11 ప్రాజెక్టులు రావడం చాలా సంతోషం. సో దానికి సంబంధించి ఈ రోజు మరి వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరాం. సెప్టెంబర్ నెలాఖరికల్లా అన్ని రాష్ట్రాలకు కూడా ఈ 99 ప్రాజెక్టులలో నిధులు విడుదల చేసే విధంగా ఈ రోజు సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. సరే, దీంతో పాటు మరి ముఖ్యంగా ఈరోజు అపెక్స్ కమిటీని ఉమాభారతి గారు ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. అపెక్స్ కమిటీలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా ఎజెండాలో పెట్టాలని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉమాభారతి గారికి లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా పట్టిసీమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ చేయడం ద్వారా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మరి తెలంగాణకు రావాల్సిన నీటి వాటా నిర్ణయించేటువంటి విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చి ప్రారంభమైనటువంటి దృష్ట్యా పోలవరం ప్రాజెక్టులో భాగంగా మరి అవార్డు ప్రకారంగా తెలంగాణకు రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను కూడా నిర్ణయించాల్సిన అవసరం గురించి, మరి అదేవిధంగా కృష్ణా నదిలో శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా చాలా ఎక్కువ నీరును తీసుకుపోయి తక్కువ నీరు తీసుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ తప్పుడు రికార్డులు చూపిస్తా ఉంది. మరి వెంటనే జాయింట్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయండి, టెలిమెట్రీని ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా ఆలస్యం జరుగుతూ ఉంది. టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టయితే ఏ రాష్ట్రము ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్లు తీసుకునేది అనేది ఖచ్చితమైన వివరాలు వచ్చేది. అది ఆలస్యం జరుగుతూ ఉంది. మరి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటున్న నీరు ఎక్కువగా ఉంది, లెక్కల్లో చూపిస్తున్న నీరు చాలా తక్కువగా ఉంది. సో దీనిని పూర్తి స్థాయిలో చెక్ చేయడానికి వెంటనే తెలంగాణ ఇంజనీర్లను ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లను తెలంగాణలో కూడా పెట్టి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీర్లు 2 చోట్ల ఉండి ఒక జాయింట్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసే దిశగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును వెంటనే ఆదేశించాలని చెప్పి శ్రీమతి ఉమాభారతి గారిని ఈరోజు మేము